ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల జాతర కొనసాగుతోంది. ఉదయం నుండే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు బారులు తీరారు. ఇక ఇరు తెలుగు రాష్ట్రాల్లో పలువురు రాజకీయ సినీ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో మధ్యాహ్నం 3 గంటల వరకు 55.49% పోలింగ్ నమోదైంది. ప్రస్తుతం మనం పశ్చిమ గోదావరి జిల్లాకు వెళ్దాం. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం నుండి అక్కడి తాజా ఓటింగ్ సరళిపై ఓటింగ్ ఎలా జరుగుతోంది తెలియజేయడానికి మా ప్రతినిధి రాంబాబు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రాంబాబు. థ్యాంక్ యూ మూర్తి. పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక భిన్న శైలి నెలకొన్న నియోజకవర్గం అంటే ఉండి నియోజకవర్గం. ఇది ఉండి నియోజకవర్గంలో చూసుకున్నట్టయితే గతంలో 2019లో చూసుకున్నట్టయితే అక్కడక్కడ అప్పుడు కూడా ట్రయాంగిల్ ఫైట్ జరిగింది. వైసీపీ, టీడీపీ, అదే రకంగా సిపిఎం పార్టీ 3 పార్టీలు పోటీ చేసే ట్రయాంగిల్ ఫైట్ జరిగింది. మరోసారి ట్రయాంగిల్ ఫైట్కి వేదికగా నిలిచింది. ముఖ్యంగా చూసుకుంటే రఘురామకృష్ణరాజు నరసాపురం 2019లో నరసాపురం ఎంపీ అభ్యర్థిగా ఉన్న రఘురామకృష్ణరాజు ఈసారి అక్కడ నరసాపురం ఎంపీ సీటు ఆశించి సీటు రాకపోవడంతో ఉండి నియోజకవర్గం మీద ఉండి తెలుగుదేశం పార్టీలో చేరి ఉండి తెలుగుదేశం పార్టీ తరఫున కూటమి అభ్యర్థిగా బరిలో ఉన్నారు. మరోవైపు చూసుకుంటే వైసీపీ అభ్యర్థిగా గతంలో 10,000 ఓట్ల మెజార్టీతో ఓడిపోయిన పివిఎల్ నరసింహరాజు వైసీపీ తరఫున బరిలో ఉన్నారు. మరోపక్క గతంలో 2 సార్లు ఉండి నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి గెలుపొందిన ఎవరైతే వేటుకూరి శివరామరాజు 2019లో రఘురామకృష్ణరాజు మీద నరసాపురం నుంచి ఓడిపోయారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ టికెట్ రాకపోవడంతో ఇండిపెండెంట్గా ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అయితే ఇక్కడ ఉండిలో ప్రధానంగా ట్రయాంగిల్ ఫైట్ నెలకొని ఉందని కూడా చెప్పుకోవచ్చు. కూటమి అభ్యర్థిగా ఉన్న రఘురామకృష్ణరాజు తాను ఖచ్చితంగా ఎంపీ స్థానం దక్కలేదు కాబట్టి ఇక్కడి నుంచి పోటీ చేసి విజయం సాధించి స్పీకర్ అవ్వాలనే కోరికతో ఆయన ముందుకెళ్తున్న పరిస్థితి. మరోపక్క చూసుకుంటే పివిఎల్ నరసింహరాజు గతంలో వైసీపీ తరఫున కేవలం 10,000 ఓట్ల మెజార్టీతో ఓడిపోయాడు కాబట్టి ఈసారి ఖచ్చితంగా గెలుపు తనదే అనే ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మరోవైపు నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఉన్న వేటుకూరి శివరామరాజు చూసుకున్నట్టయితే గతంలో 2 సార్లు ఎమ్మెల్యేగా చేసి అక్కడ పట్టు సాధించిన శివరామరాజు టికెట్ రాకపోవడంతో ఇండిపెండెంట్గా పోటీ చేసి ప్రచారంలో దూసుకెళ్తున్న పరిస్థితి. ఒక ఉమ్మడి పశ్చిమ గోదావరిలో చూసుకుంటే ట్రయాంగిల్ ఫైట్ ఉండటమే కాకుండా పూర్తిగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అంతా కూడా ఆకర్షించే విధంగా ఉండి నియోజకవర్గం అయితే పరిస్థితులు అయితే ఉన్నాయి. ఎవరికి వాళ్లే గెలుపు ధీమాతో ఉన్న పరిస్థితులు అయితే ఉంది. ఎందుకంటే రఘురామకృష్ణరాజు ఎంపీ చేశారు కాబట్టి గతంలో నేను ఎంపీ చేశాను, అభివృద్ధి చేశాను కాబట్టి నాకు ఇక్కడ ఎమ్మెల్యేగా నన్ను గెలిపిస్తారని ఆయన ధీమాగా ఉంటే ఎవరైతే పివిఎల్ నరసింహరాజు గతంలో చూసుకుంటే 10,000 ఓట్ల మెజార్టీతో మాత్రమే ఓడిపోయాడు. ఇప్పుడు సింపతి ఒకటి కలిసి వస్తుందనే అంశంతో వైసీపీ నుంచి పివిఎల్ నరసింహరాజు అనుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. గెలుస్తారనే నమ్మకంతో ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక మూడోసారి వేటుకూరి శివరామరాజు 2 సార్లు ఎమ్మెల్యేగా చేసి ఈ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు తాను చేశాను కాబట్టి ఖచ్చితంగా నాకు ఈసారి గెలుపు తథ్యం ట్రయాంగిల్ పోటీలోనే చూస్తున్న పరిస్థితి. గతంలో కూడా ట్రయాంగిల్ జరిగినప్పుడు ఏదైతే తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఉన్న రామరాజు ఉన్నాడో అతనికి 82,000 ఓట్లు వస్తే అక్కడ వైసీపీ నుంచి పోటీ చేసిన ఎవరైతే పివిఎల్ నరసింహరాజు ఉన్నారో అతనికి 71,000 ఓట్లు వచ్చాయి. 10,000 డిఫరెన్స్ ఉంది. అదే రకంగా సిపిఎం నుంచి పోటీ చేసిన బలరామరాజుకి 24,000 ఓట్లు వచ్చాయి. అంటే సిపిఎం పార్టీకి కూడా 24 ఓట్లు వచ్చాయి కాబట్టి ఈసారి తనకు కూడా దాదాపుగా తను కూడా రంగంలో ఉన్నాను, ట్రయాంగిల్ ఫైట్లో గెలుస్తానని ఇండిపెండెంట్ అభ్యర్థి ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఒకవేళ ఇండిపెండెంట్ అభ్యర్థికి మెజార్టీ వస్తే మొత్తం రికార్డ్ అని కూడా చెప్పుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద చూసుకుంటే ఉండి నియోజకవర్గంలో పోలింగ్ సరళి చూసుకుంటే 4 గంటల వరకు కూడా దాదాపుగా 57.5% నమోదైనదిగా తెలుస్తుంది. ఇంకా పోలింగ్ మరింత పెరిగే అవకాశం అయితే ఉంది. మొత్తం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉండి అనేది ట్రయాంగిల్ పోరు ఉంది కాబట్టి సర్వత్రా కూడా అక్కడ ఎవరు గెలుస్తారనే దాని మీద 3 పార్టీల్లో ఎవరికి వాళ్లే తామ గెలుస్తామంటూ పేర్కొంటున్నారు. ఎవరికి వాళ్ళే విస్తృతంగా ప్రచారం చేసిన పరిస్థితులు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఉండి నియోజకవర్గం మాత్రం పూర్తిగా అక్కడ ఫోకస్గా మారిందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇప్పటికే పోలింగ్ సరళి ఉదయం స్పీడ్గా అందుకుంది. మధ్యాహ్నం కొంత ఆలస్యం అవుతుంది. 6 గంటల వరకు ఓటింగ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా పోయినసారి చూసుకుంటే 54.77% ఈ ఉండి నియోజకవర్గంలో పోలైంది. ఇంకా దాదాపు 2 గంటల సమయం ఉంది కాబట్టి ఈసారి దాదాపుగా అదే పర్సంటేజ్ అంటే 54% మరోసారి పోలింగ్ కూడా నమోదవుద్దని కూడా అందరూ భావిస్తున్న పరిస్థితి. ఎవరికి వాళ్లే ట్రయాంగిల్ ఫైట్ ఉంది కాబట్టి ఎవరికి వాళ్ళే ఒక ఓటు కూడా మిస్ అవ్వకూడదంటూ అందరినీ కూడా దగ్గర పోలింగ్ కేంద్రాలు తీసుకెళ్లి ఓటు వేయించే పనిలో అయితే పూర్తిగా నిమగ్నమయ్యారు. మొత్తమే చూసుకుంటే పశ్చిమ గోదావరి జిల్లాలో ఉండి నియోజకవర్గం అనేది ట్రయాంగిల్ ఫైట్లో అందరి దృష్టిని ఆకర్షించిందని కూడా చెప్పుకోవచ్చు మూర్తి.
థ్యాంక్ యూ రాంబాబు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.